ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక శంతనుడు గంగాదేవి కలయిక గురించి తెలుసుకుందాం. మహాభారతంలో అసలు భీష్ముడు ఎలా పుట్టాడో తెలుసా? ఇక కథలోకి వెళ్తే హస్తినాపుర రాజే శంతనుడు గంగాదేవిని చూసి ప్రేమలో పడతాడు. ఇక గంగమ్మ ఒక షరతు పెడుతుంది, ఏం జరిగినా నన్ను అడగకూడదు అని. ఇక శంతనుడు ఆమె మీద మోహితుడే ఒప్పుకొని వివాహాన్ని చేసుకుంటాడు. ఆ తర్వాత తనకు పుట్టిన ప్రతి బిడ్డను గంగా నదిలో వదిలేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత 8వ బిడ్డను వదలబోతున్నప్పుడు శంతనుడు ఆపుతాడు. ఆ బిడ్డే భవిష్యత్తులో భీష్ముడు అవుతాడు. ఇక భీష్ముడి గురించి, ఆ తర్వాత శంతనుడు సత్యవతి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాల్సిందే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత విఘ్నమూర్తి వ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.